గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం కందికాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కందికాయల గురించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను. చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. దాని హెల్త్ బెనిఫిట్స్ అలాగే ఎలా వండుతారు ఏంటి అనేసి కూడా. సో అందులో ఫస్ట్ రెసిపీ కందికాయ ఎగ్ కర్రీ మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ కందికాయల్ని ఈ విధంగా కుక్కర్లో తీసుకొని కొంచెం వాటర్ పోసి రుచికి సరిపడా కల్లులుప్పు వేసి కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వండి. ఆలోగా ఒక ఎర్రగడ్డ, 3 టమోటాలు సన్న సన్న ముక్కలుగా కట్ చేసి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా తరుగు కూడా వేసుకోండి. కావాలనుకుంటే తినేవాళ్ళు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవచ్చు. బట్ మాక్సిమం నేనైతే పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తాను కాబట్టి అది వేయకుండా దాని బదులు చిల్లీ పౌడర్ యూస్ చేస్తానన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలి పెట్టి అందులో 5 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు అందులో తిరగమాత పప్పులంతా వేయాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, మెంతులైతే మస్ట్ అండి. లాస్ట్‌లో ఇంగువ కూడా వేసి, ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి ఎర్రగడ్డ, అలాగే కరివేపాకు కూడా వేసి వేయించండి. ఎర్రగడ్డ ఒక హాఫ్ వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి, ఒకసారి బాగా మిక్స్ చేసి, మూత పెట్టి టమోటాస్‌ని మగ్గనివ్వండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూసామంటే చూసారు కదా! టమోటాస్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈలోగా మనము కుక్కర్ పెట్టుకున్నాం కదండీ! ఈ కందికాయలు కూడా ఆల్రెడీ విజిల్స్ వచ్చి కుక్కర్ విజిల్ కూడా పోయుంటుంది. వాటిని ఆ కందికాయలని వాటర్‌తో సహా ఇందులో వేసేసి, ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ పసుపు పొడి, అలాగే మిరప్పొడి కూడా 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. నేను మిరపకాయ వేయలేదు కాబట్టి మిరప్పొడి 2 స్పూన్స్ యూజ్ చేస్తున్నాను. అలాగే ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసి, రుచికి సరిపడా కల్లులుప్పు ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ కందికాయలకి వేసాం కాబట్టి ఇది జస్ట్ కర్రీకి పట్టడానికి కొంచెంగా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేయండి. ఇవంతా అయ్యేలోగా మనం కోడిగుడ్లని ఉడకపెట్టి ఈ విధంగా హాఫ్‌కి కట్ చేసుకోవచ్చు లేదా ఘాట్లన్నా పెట్టొచ్చు. ఈ కర్రీలో ఆ ఎగ్స్ అన్నిటిని కూడా 1 బై 1 వేసేయండి. సో ఈ విధంగా హాఫ్‌కి కట్ చేసి వేసామంటే ఎగ్ లోపలికంతా బాగా ఉప్పు, కారం అంతా తగిలి టేస్టీగా ఉంటుందనమాట. జస్ట్ ఘాట్లు పెట్టామంటే మనకు పై వరకు టేస్ట్ ఉంటుంది కానీ లోపల దాకా ఉండదు. సో ఎగ్స్ అన్నీ అరేంజ్ చేసిన తర్వాత పైన కొత్తిమీర తరుగు, అలాగే పుదీనా తరుగు కూడా చేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ హై ఫ్లేమ్‌లో ఉడకనివ్వండి అంతే. స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నారంటే కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్